ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు క్యాబేజీ ఫ్రై చేసి చూపిస్తానండి. ఇట్స్ వెరీ యమ్మీ అండి, చాలా స్పైసీగా టేస్ట్గా ఉంటుంది. దీన్ని వాష్ చేసి ఇలా కట్ చేసుకోవాలండి స్లైసెస్ లాగా. చూడండి, నేను ఆల్రెడీ బాండి పెట్టుకున్నానండి, ఆయిల్ కూడా వేసేసుకున్నాను, పోపు గింజలు వేసుకుంటున్నాను. ఇవి వేగిన తర్వాత అప్పుడు ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేద్దామండి. చూడండి, పోపు గింజలు కూడా వేగిపోయాయండి. వేగిపోయాయి కదా, ఇప్పుడు మనము గ్రీన్ చిల్లీ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి, అదే వేసేసుకున్నాం. ఇక్కడ చిట్టపట అంటున్నాయి, కర్రీ లీవ్స్ అన్నీ కలిపి వేస్తానండి. దీనిలో మెయిన్ ఏంటంటేనండి, మనం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోకూడదండి, ఆ టేస్ట్ రాదు అసలు. కావలసినంత స్పైసీనెస్కి గ్రీన్ చిల్లీ వేసుకోవాలి, అందుకే నేను ఇన్ని వేసుకున్నాను. మీరేంటి ఇన్ని వేసుకున్నారు అనుకోవచ్చు, అందుకే చెప్తున్నాను. చూసారు, నేను ప్రతిసారి చెప్పేది, ఈ స్లైసెస్ ఉంటే నచ్చకపోతే తీసుకోవచ్చు. చూసారు, ఇది మంచిగా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం. చూసారండి, ఇలా హాఫ్ బాయిల్ అయిన తర్వాత, అంటే కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనము చూసారండి, ఇలా వేగిన తర్వాత, కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనము క్యాబేజీ కట్ చేసి పెట్టుకుని వేసుకోవాలండి. ఎందుకంటే అది కూడా ఈవెన్గా, ఆనియన్ అండ్ క్యాబేజీ ఈవెన్గా ఫ్రై అవ్వాలండి. సో అందుకని ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం యాడ్ చేసుకోవాలి. చూసారండి, నేను యాడ్ చేసుకున్నాను. మనం కట్ చేసుకునేటప్పుడే ఇవన్నీ ఇలా విడదీసి పెట్టుకోవాలండి స్లైసెస్గా, అప్పుడే బాగుంటుంది, ఈవెన్గా ఫ్రై అవుతాయి. దీన్ని మొత్తం మిక్స్ చేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసానండి. నేను పసుపు కూడా వేయలేదు, ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత వేసుకుందామండి పసుపు, సాల్ట్. సో ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని ఒక 2 minutes మగ్గనిద్దాం. చూసారండి, ఇది ఫస్ట్ మనం వేసినప్పుడు చూసారా ఫుల్గా ఉంది బాండీ నిండా, ఇప్పుడు చూసారా హాఫ్ అయిపోయింది. ఇంకా కంప్లీట్గా ఫ్రై అయ్యేసరికి 3/4 అవుతుంది. ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు వేసుకుందామండి పసుపు. ఇప్పటి వరకు నేను లిడ్ పెట్టాను, ఇక ఇప్పటి నుంచి మనం లిడ్ పెట్టుకోకూడదండి. చూసారండి, ఇప్పుడు మనము ఒక చిటికెడు పసుపు వేసుకున్నాము. ఇలా వేగిన తర్వాత నెక్స్ట్ సాల్ట్ కూడా ఉంది, ఇది కూడా టేస్ట్ సరిపడా వేసుకోవాలండి. నేను ఒకసారి చెప్పేదే, ఎక్కువ వేసుకోకూడదు. ఇది మిక్స్ చేసేసుకున్నాం. చూడండి, మొత్తం మిక్స్ చేసేసానండి. కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి ఈ కర్రీ. అందులో ఇప్పుడు రైనీ సీజన్, కొంచెం స్పైసీనెస్ అలవాటు చేయాలి పిల్లలకు కూడా. మనం ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి స్వీట్స్ కన్నా కూడా కొంచెం స్పైసీ అలవాటు చేస్తే హెల్త్కి మంచిదండి. దీన్ని కొంచెం ఫ్రై అవనిద్దామండి. చూడండి ఫ్రెండ్స్, కంప్లీట్గా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనం. మీరు కూడా ఇలానే ట్రై చేయండి అండి, చాలా బాగుంటుంది, ఎమ్మీగా ఉంటుంది. ఇట్స్ వెరీ సింపుల్ అండ్ ఈజీ అండి. మనం 2-3 minutesలో చేసేసుకోవచ్చు. దీనిలో మనం ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ కూడా ఏమి యాడ్ చేయలేదు, నార్మల్వే కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిదండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.